శ్రీ రాధాకృష్ణ అష్టపది, శ్రీ శివపంచకం, శ్రీ సరస్వతీ స్థుతులు, శ్రీ గౌరీ ప్రార్థన, సర్వేశ్వర స్తోత్రం వగైరా ప్రసాదితాలు. సుమారు 9 సంవత్సరముల క్రితం లక్షవతీ వ్రతం శుభలేఖలో ప్రార్థనా గీతం కొరకు పలు విధాల ప్రయత్నించి పరిపరి విధాల వేదనతో పరితాపపడుతూ ఉంటే సర్వేశ్వరానుగ్రహం హెచ్చిల్లి ప్రథమ శ్లోకం వ్రాయించబడినది. తదుపరి కాలంలో మిగిలినవి ప్రాప్తించినవి. చదువురులు భగవద్భక్తి భావపరంగా స్వీకరించ ప్రార్థన. తేదీ 21/1/2007 వ్యయ సంవత్సర ప్రథమ మాఘపాదివారం నాడు శ్రీ భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామికి దర్శన అర్చన పూర్వకముగా శ్లోకముల మూలప్రతిని సమర్పించడమైనది. సకృద్దేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదాయే తత్వ్రతం మమ. ఒక్కసారి రామా నేను నీ వాడను రక్షించు అని ప్రార్థిస్తే చాలు, అన్ని ప్రాణులకు అభయం ఇస్తాను, ఇది నా వ్రతమన్న శ్రీరాముడు. దయతో స్వీకరించిన శ్రీరాముడు నిత్య శ్రీరామ సేవా పూజా తత్పరులైన ధన్యజీవి అర్చక స్వాములు పెదబాబు శ్రీ జగన్నాథాచార్యుల ముఖతః ఈ గీతికలను చిన్న పుస్తకంగా ప్రచురించి తన భక్తులకు సమర్పింపమని ఆజ్ఞాపింపగా తత్పాలనే ఈ శ్రీకృష్ణానందమయ ప్రకాశకం. లోకాన్ రమయంతీతి రామః, అన్ని లోకాలను ఆనందపరిచేవాడు శ్రీరాముడు. శ్రీరామ రహస్యోపనిషత్ 5వ అధ్యాయం 3వ మంత్రము. శ్రీరామ మంత్రరాజస్య సమ్యక్ అర్థం ఇది ఉచ్యతే. నారాయణాష్టాక్షరే చ శివపంచాక్షరే తథా సార్థకార్ణద్వయం రామో రమయంతే యత్ర యోజినః. కనకదాది మునులకు శ్రీ హనుమంతుడు ప్రవచించినది. తారక రామనామ మంత్రము రామావతారం కన్నా చాలా ముందు ఉద్భవించినది. అంటే రామనామం విష్ణు అష్టాక్షరుల్లోని రా శబ్దంతో ఓం నమో నారాయణలోని ఏ అక్షరం తీసేస్తే ఆ మంత్ర మహిమ ఉండదో, ఓం నమ శివాయలోని మ శబ్దంతో శివపంచాక్షి మంత్రంలోని ఏ అక్షరం తీసేస్తే వ్యతిరేకార్థం వస్తుందో, ఈ 2 అక్షరాలను సమకూర్చి శ్రీ సాంబ సదాశివునిచే సృజింపబడినది ఈ తారకరామ మంత్రం. శ్రీరామ అన్ని ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అన్ని పర్యాయములు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఫలితం లభిస్తుంది. గమనిక. శ్రీకృష్ణ తత్వ పరమావధి విశ్వప్రేమ. ప్రేమకు ప్రథమ సోపానం క్షమ, అనగా తప్పు క్షమించే గుణం. ఇతరులలో మనకు నచ్చని వాటిని ఓర్చుకోవటం. తదుపరి మెట్టు త్యాగం. మనలోని అహంకార ఆగ్రహావేశాలను తుంచి ఏదో విధంగా యథాశక్తి నమఃపూర్వకంగా దానగుణం పెంచుకుని ధన, వస్తు, వాక్కు, క్రియారూపకాల్లో పరోపకారం చెయ్యటం. ఆ అహంకారం, ఆగ్రహావేశం వదులుకుంటేనే ఇహంలో శాంతి, ఈశ్వరానుగ్రహం ద్వారా పుణ్యప్రాప్తి కలుగుతాయి. అంతేకాకుండా ఆమ్లం శ్లేష్మం నశిస్తే గాని ఆయుర్వేదం పనిచెయ్యనట్లు మనలోని జీవాత్మ భగవంతునిలోని పరమాత్మను చూడగలగటం, వాటి ఏకీకరణ అంటే ముక్తిని సాధించటం అసంభవం. శ్రీకృష్ణ శతకంలో చెప్పినట్లుగా క్రూరాత్ముడైన తండ్రి తన కుమారుని నారాయణ అని చివరి కాలంలో పిలిస్తే ఒక మగువ పెంపుడు చిలుకను రామా అని పిలుస్తుంటే అదే తన్ను స్మరించి భజిస్తున్నట్లుగా భావించి ముక్తినిచ్చినవాడు సాటిలేని వేల్పు శ్రీకృష్ణుడు. ఆహా, అందరూ కూడా ఈ పంచశతకాల్ని పఠించటం
అత్యంత ఆవశ్యకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. స్వప్రయోజనరహితమైన యోగ విధిత కర్మను నీవు ఆచరించు, ఫలము అసంగటం నాకు వదులు అని సర్వకర్మలకు ప్రేరకము, పరిపూర్ణత, పరమావధి, జన్మరాహిత్యం, మోక్షమనబడే పరమేశ్వరంలో విలీనమవడం. దీనికి సులభ మార్గము భక్తి. తద్వారా నిరాపేక్ష సేవ, విశ్వప్రేమ, దైవ ప్రీతికరమనే శాశ్వత సత్యమును ప్రబోధించిన శ్రీకృష్ణుడు. శివుడంటేనే సముడు శుభుడు. శంభో అని భోరుమంటే ఆదుకునే భక్తుడు భవానీ భోలాశంకరుడు. సంపదలకు శ్రీలక్ష్మి, సౌభాగ్యమునకు మంగళగౌరి, విద్యా జ్ఞాన విజ్ఞాన ప్రదాయని శ్రీ సరస్వతి, ముఖగీతికలెట్లున్న సుఖ సంతోషప్రదాత షణ్ముఖుడు. ఇలా ఏ రూపంలో ఇష్టదైవంగా కొలిచినా కారుణ్యమయుల కరుణారస ప్రవాహం అనంతంగా లభ్యం. హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో పరమత సహన సుగుణమెంతో అంతకన్నా అధికంగా అల్లుకుపోయిన స్మార్త, శైవ, వైష్ణవ, శాక్తేయ శాఖా విభేద వైషమ్యములు చారిత్రక సత్యములు. వీటన్నింటినీ విస్మరించి శాఖలన్నిటికీ మూలమైన వృక్షము ఒకటేనని అంగీకరించి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్న ఆర్యోక్తి ప్రకారం ఏ రూపంలో ప్రార్థించినా, ఏ మార్గంలో పయనించినా నమ్మికతో ఆరాధించటమే వివిధ పథకాముల కర్తవ్యము. గమ్యం దైవ కైవల్యం తథ్యం. శ్రీ శివపంచాక్షరీ మంత్రమును శ్రీ మహావిష్ణువు, శ్రీ విష్ణు అష్టాక్షరీ మంత్రమును సదాశివుడు సృష్టించారనే వాదాన్ని అంగీకరిస్తే ఇక ఏ సమస్య ఉండదు. లేదా ఇవన్నీ మూల విరాట్ అయిన శ్రీ రాజరాజేశ్వరి గాయత్రీమాత ద్వారా ప్రసాదింపబడ్డాయని అనుకోవచ్చు. భజగోవిందంలో శ్రీ శంకరుడు ఉద్బోధించినట్లుగా ఎక్కువ తక్కువ కుతర్కాలు చివరి కాలంలో ఎందుకు పనికిరావు, రక్షించవు. ఏదో విధంగా యథాశక్తి సంఘసేవ, సుకర్మలు, ధ్యానం, తపస్సు చేయటమే మానవ ధ్యేయం అవ్వాలి. ఏకకణజీవి అమీబా నుండి సూక్ష్మగ్రాహి ఆది మానవుని వరకు కోట్లాది జన్మలెత్తిన మానవుడు ఇప్పుడే ముక్తిని సాధించాలి, లేదా అధోగతే. కలియుగంలో ఈ ఆధునిక కాలమాన పరిస్థితులలో సూక్ష్మంలో మోక్షం లభ్యమవ్వాలంటే ధ్యానం దివ్య మార్గం. అన్ని స్మృతులు ధర్మశాస్త్రములకు మకుటాయమానం వంటి స్మృతిరత్నాకరంలో నారదుడు చెప్పినట్లు హరేర్నామైవ నామైవ నామైవ భవభేషజం కలౌ నాస్త్యైవ 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 గతిరన్యథా. కలియుగంలో ఈ సంసార సముద్ర తరణానికి దివ్య ఔషధం భగవన్నామ స్మరణం. అదే శరణ్యం. దీనికి ఏ రకమైన నియమాలు అక్కరలేదు. కేవలం సంకల్పం, హృదయ నైర్మల్యంతో కృషి, దీక్ష చాలు. ఫలితం అనంతం, ఆనందాదిరేకం. దఫాలుగా అనుగ్రహింపబడిన భగవత్ప్రసాదాలు ఒక చిన్న పొత్తముగా భక్తుల హస్తములను అలంకరించుటకు సహకరించిన నా కుటుంబ సభ్యులతో పాటు శ్రీకృష్ణహాస రసరమ్య రాజీవముగా తీర్చిదిద్దిన ముద్రాపకులు శ్రీ అశోక్ గుప్త గారికి నా ఆర్థిక అభినందనలు. సర్వేశ్వరుని చేరుటకు సర్వమతములు మార్గములు ఒకటేనని, వాని విధానములు వేరైనా గమ్యమొక్కటేనని, ప్రపంచంలోని ప్రధాన మతముల చిహ్నములైన పరమేశ్వరాంతర్గతంగా గల చిరుచిత్రము శివపంచకం వద్ద మనస్సు నిలిపవాలి. ఇంకొక చమత్కృతి. విహాయ పీయూషరసం మునీశ్వరా మమాంఘ్రిరాజీవరసం పిబంతి కిం.
ఇది స్వపదాంబుజపాన కౌతుకీ సగోపాల శ్రియమాతునోతు వః. తపస్సు చేసుకునే మునీశ్వరులు భక్తులు అమృతాన్ని కూడా వద్దని తన పాదోదకాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అని సాక్షాత్ ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఒక కుంటె ప్రశ్న అడిగితే దానికి జవాబుగా శ్రీకృష్ణ కర్ణామృతంలోని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటశ్చ పత్రశ్చ పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రళయాంతకాలంలో వటపత్రఛాయిగా శ్రీ మహావిష్ణువు బాలగోపాల రూపంతో తన చేతితో ముఖం దగ్గరకు కుడిపాదం తెచ్చుకుని బొటనవ్రేలి చీకుతున్న బాల్యచేష్ట అంటే సర్వరసగ్రాహివైన నీవే నీ పాదరసం కంటే ఏది రుచి కాదని ఆస్వాదిస్తూ ఉంటే నీ భక్తులు నీ మార్గంలో నడుస్తారు కదయ్యా. ఆహా, ఏ ఆ మహాభక్తిని హృదయంన ఊహాగానం. బహుశా సుదూర భవిష్యత్తులో బమ్మెర పోతన వంటి మహాభక్త కవి తన హృదయాంతరాళాల్లో ఆ మురళీమోహన కృష్ణుని చిద్విలాసములను చిత్రించుకుని నారాయణీయం పాదుకా సహస్రములను మించే శ్రీకృష్ణ స్మరణామృతం రచయిస్తాడేమో. భక్తిని చాలా సులభంగా సూత్రీకరించారు శ్రీ ఆదిశంకరులు. అంకోలం నిజ బీజ సంతతి రజస్కాంతోపలం సూచికా సద్భీనైజ విభం లతాక్షితురుహం సింధుస్సరిద్వల్లభం ప్రప్నోతీతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఊడిగ చెట్టు నేల మీద పడిన తన వెత్తలను ఆకర్షించుకొని మొలకెత్తేలా చేసినట్లు, ఇనుప సూదిని అయస్కాంతం ఆకర్షించినట్లు పతివ్రత తన భర్తను, తీగ చెట్టును, నది సముద్రమును చేరాలి అనే అనుకుండేటంతట సహజంగా పరమేశ్వరుని పాదపద్ములపైన నిలిచేదే ధ్యానము. ఆ పరమాత్మ నుండి విడిన జీవాత్మ మరల పరమాత్మయందే కలిసిపోయేటట్లు చేసేదే భక్తి అని చెప్పబడినది. దీని విధానం: 1 సజ్జన సాంగత్యం, 2 సుకర్మ ఆచరణం, 3 యోగ విధాన జీవన సరళి. సజ్జనులంటే ఉదాహరణగా దుష్యంతుని వంటి వారిని చెప్పుకోవచ్చు. అనాఘ్రాతం పుష్పం కిసలయమివ మరూనాంకరరుహై అనావిద్ధం రత్నం మధునవమనాస్వాదితరసం. వాసన చూడబడని పువ్వు, గోరు తగలని లేమావి చిగురు, సానబట్టని వజ్రం, రుచి చూడబడని తీయని తాజా తేనె వలె శకుంతల కంటికి హఠాత్తుగా కనబడితే ఆమె తన పట్టమహిషిగా చేసుకోతగినది అనే తక్షణ భావంతో ఆత్మవిమర్శకు దిగి, ఈమె మునికన్య, మీదుమిక్కులి గురుతల్లులైన కణ్వ మహర్షి కుమార్తె కనుక నాకు చెల్లెలు వంటిది. ఏమిటి నాకు ఇటువంటి ఆలోచన వచ్చినది? సత్శీలుడైన నాకు ఊహ కలిగిందంటే అది జరిగి తీరాల్సిందే. అంటే ఈమె నా పట్టమహిషి కాదగిన క్షత్రియ కన్యే. ఎందుకంటే యమో వైవస్వతో దేవో యస్యసో హృదయస్థితః తశ్చన వివాదస్థో మగంగాం మా కురుష్వతః. ఏ పేరుతో ఉన్నవాడైనా